తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తన రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించారంటూ ఆమె వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. నామినేషన్ తిరస్కరణలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. రిటర్నింగ్ అధికారి నామినేషన్ను తిరస్కరిస్తే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడమే సరైన మార్గమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్ఓ నిర్ణయంలో తప్పు ఉంటే దానికి సంబంధించిన పరిష్కారం ఈసీ వద్దే ఉంటుందని పేర్కొంది. ఒక అభ్యర్థి విషయంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేమని చెబుతూ పిటిషన్ను డిస్మిస్ చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్ తిరస్కరణను సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎస్ చందూకర్తో కూడిన ధర్మాసనం విచారించింది. మీనాక్షి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. కనీసం 2 ఏళ్లు జైలు శిక్ష పడే క్రిమినల్ కేసులు కూడా ఆమెపై లేవని పేర్కొన్నారు. సమన్లు మాత్రమే జారీ అయ్యాయన్నారు. వాదనలు విన్న అనంతరం నామినేషన్ తిరస్కరణ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నిక ప్రక్రియ నడుస్తున్న దశలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న దాఖలాలు లేదా తీర్పులు ఏవైనా ఉంటే చూపించాలని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. విచారణకు అర్హత లేదంటూ ఆ పిటిషన్ను కొట్టివేసింది. సుప్రీం తీర్పుపై స్పందించిన మీనాక్షి నటరాజన్ ఇది తన వ్యక్తిగత ఓటమి కాదని, ప్రజాస్వామ్య వైఫల్యమని వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కమిషన్ సభ్యులు రాజీ పడ్డారని ముందే చెప్పానన్నారు. मैं तो पहले दिन से कह रही हूं कि चुनाव आयोग कॉम्प्रोमाइज्ड है, चुनाव आयोग की साठगांठ है और आज ये एक तरह से और भी प्रूव हुआ, जबकि स्टेट ऑफ मध्य प्रदेश का वकील वहां पे खड़े होते हैं तो ये तो स्टेट ऑफ मध्य प्रदेश का मामला ही नहीं है ना। राज्यों के तो खिलाफ ये कोई राज्यों के खिलाफ हम लड़ाई नहीं लड़ रहे थे, हम तो चुनाव आयोग की बात कर रहे थे, हम अपने रिटर्निंग ऑफिसर्स के कॉम्प्रोमाइज होने की बात कर रहे थे और वो जनता के सामने एक्सपोज हुए हैं. అటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను తాము గౌరవిస్తామని స్పష్టం చేశారు. అయితే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ మాత్రం ఇల్లీగల్ అన్నారు. ఈ చర్య ప్రజాస్వామికం, అనైతికమని పేర్కొన్నారు. హైకోర్టును ఆశ్రయిస్తామని ఖర్గే తెలిపారు. फिर भी उन्होंने जो कहा है उसी तरह से हम हाईकोर्ट जाएंगे और ये तो उनका रिजेक्शन ये इलीगल है, ये मॉरल है, एंटी डेमोक्रेटिक है और जो सरकार ने कराया है ये मोदी जी के इशारे के बिना नहीं होता, ऐसी बड़ी चीज है. మధ్యప్రదేశ్ రాజ్యసభ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడం దుమారం రేపింది. తెలంగాణలో నమోదైన ఓ కేసు వివరాలు అఫిడవిట్లో పొందుపరచని కారణంగా ఆమె నామినేషన్ను ఆర్ఓ రిజెక్ట్ చేశారు. దీన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా సరైన సమయంలో స్పందన రాకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ మీనాక్షి నటరాజన్కు రిలీఫ్ దక్కలేదు. ఈసీఐ తీరుకు నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు సత్యాగ్రహ ఆందోళన చేపట్టాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.